హలో అండి, అందరికీ నమస్కారం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మన ప్రీవియస్ వీడియోలో అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. సో యూజీ సిబిఎస్ఈ సిలబస్ రాస్తున్న ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామ్ ఫీజు అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 27/12/2025 దాకా అండి. సో ఎవరైనా ఇంకా కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎగ్జామ్ ఫీజు సేమ్ ఫీజులు అయితే మీరైతే తొందరగా అమౌంట్ చూసుకొని మీరైతే పే చేసుకోండి. పేపర్కి వచ్చేసి 150 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయితే అండ్ 150 అయితే పే చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని ఎలా పే చేయాలి ఏంటనే దాని గురించి అయితే టుడే డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మరేంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనం ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఉన్న దాంట్లోని మనకి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ యూజీ సిబిఎస్ ఫస్ట్ అండ్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిబ్రవరి అని చెప్పేసి ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే ఇది మొబైల్ అయితే చూపించడం అయితే జరుగుతుందని మీకు సిస్టమ్లో అయితే వేరేగా ఉండడం అయితే జరుగుతుంది. సో మనకైతే ఎగ్జామ్ డేట్లో కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్ అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయాలని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత అప్డేట్ కూడా చేసుకోవచ్చు, దాన్ని చెప్తాను. సో పేమెంట్ అయితే కూడా మీకు పేమెంట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అని ఉంది కదా, దాంట్లో అయితే సరిపోతుంది. సో ఆన్లైన్ అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన కొన్ని ఇంటర్జెక్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఏమైనా ఎలక్ట్రిక్ ఏమైనా కావాలనుకుంటే మీరైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేసెస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి, వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా 214685 చూద్దాం ఎవరో ఒకరిది. సో ఆల్రెడీ తను అయితే పేపర్స్ అన్ని పాస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మళ్ళీ ఇంకో నెంబర్ అయితే కొడదాం. 20467878 థర్డ్ సెమిస్టర్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఎన్వైడ్ యూజర్ నేమ్. సో ఎవరికి ఎన్ని పేపర్లు ఉన్నాయి కానీ మనకైతే అక్కడ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత కిందనే మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా యూపీఐ ద్వారా కూడా మనం అయితే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైనా పేమెంట్లు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో ఈ 2 days ఉన్నాయి కాబట్టి ఎంత తొందరగా మీరు పేమెంట్లు కడితే అంత మంచిది అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో తర్వాత పీజీ గురించి అన్నింటి గురించి ఓపెన్ డిగ్రీ ఎంత అవుతుంది ఏంటంటే ఫీజుల గురించి మొత్తం ప్రతిదీ కూడా వీడియో